కట్టుకున్న భర్తనే కడతేర్చిన కసాయి భార్య. రక్తం చిక్క ఉన్నది. సో ఇది ఎక్కడ జరిగిందనే దాని గురించి డెఫినెట్లీ మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. సో నిజామాబాద్ జిల్లాలో అతి దారుణంగా కట్టుకున్న భర్తనే ఒక ప్రియుడితో అతి దారుణంగా చంపేసినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలోని బోర్గంకే గ్రామంలో చోటు చేసుకుంది. సో ఇది దాదాపు ఒక 2 నెలలుగా పక్క ప్లాన్ ప్రకారం ఏదైతే ఈ హత్యనైతే చేశారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఖచ్చితంగా లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. మా తమ్ముడు ఉంటాడు. ఇప్పుడు రమేష్ కి ఎవరెవరు అంటే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? తండ్రి ఉన్నాడు. ఇప్పుడే పొలాలకు అమ్మాయి అసలు ఏం జరిగింది? రమేష్ విషయంలో ఏం జరిగింది? ఏం జరిగింది నాకేం తెలియదు సార్. నేను 2 రోజుల ముందు వచ్చిన. ఆ రోజు పోతానగానే చికెన్ తెచ్చిన ఉండు మనం మీ అమ్మ నాన్నగానే ఉన్నా. నాకేం తెలుసు సార్. అప్పటికి రమేష్ ఉన్నాడా మీరు వచ్చినప్పుడు? ఉన్నాడు. 3 రోజులు 4 అటు ఎగ్జామ్ రాయబోతామంటే వచ్చిన. ఎవరు ఎగ్జామ్? నా బిడ్డ రాస్తా అంటే ఏమో పడ్డాయట పోస్టులు, నాకు తెలియదు. ఎవరు మీ బిడ్డ పేరు? ఏం పేరు? సౌమ్య అంటారు. ఈడ దాని పిల్లి కడ వర్ణ అంటారు. ఇప్పుడు సౌమ్య వాళ్ళ అమ్మనేనా మీరు? వాళ్ళ అమ్మనే నేను. మరి ఇట్లా సౌమ్య ఇట్లా చేసిందని చెప్పేసి అంటున్నారు, ఇది నిజమేనంటారా? మరి నా బిడ్డ తప్పు నేను చెప్పుకుంటానా? నాన్న చెప్పినా నమ్మరు కదా మీ అసలు. చెయ్యలేదంటే నువ్వు నమ్ముతావా సార్? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఒక తల్లిగా మీ బిడ్డ ఇట్లా తప్పు చేసింది అనుకుంటున్నారా, తప్పు చేయలేదు అనుకుంటున్నారా? అనుకున్నాక వచ్చిన. అంతకన్నా సావగొట్టినాడు, నెత్తివల కొట్టినాడు చెయ్యింది, గీల చేసిందంటే నేను ఎట్లా నమ్ముతా సార్? పోలీసు వాళ్ళు అయితే మొత్తం చెప్తున్నారు, పోలీసు వాళ్ళకి అంతా తెలిసింది ఇప్పటి వరకు ఏమేం చేసిరు అనేది. ఈ కేసులో మహిళతో సహా 6 మంది అరెస్ట్ అయ్యారు. వివరాలకు వెళ్తే బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సౌమ్య ఎవరైతే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇట్లా చంపేయాల రమేష్ ని అని చెప్పేసి ఇచ్చేసారు. సో దాన్ని విన్న తర్వాత మరి మీరు ఏమంటారు? నేనైతే నమ్మకచ్చిన సార్. దాని దగ్గర డబ్బులు అడి దాని దగ్గర పెత్తనం, మాళ్ళ దగ్గరనే పెత్తనం మొత్తం. ఆయన సామాన్ తెస్తుడు, ఆయన కూరగాయలు తెస్తుడు, అన్ని మా రమేషే తెస్తుడు. దొరపడు కాదు, తమ్ముడు కొడుకే. మేనభావం చేసుకుంది సౌమ్య, అంతేనా? మా కళ్ళు మొక్కటోళ్ళు కానీ ఇక అది జరిగిపోయింది అట్లా సార్. ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారమ్మా ఇప్పుడు మీ ఇంట్లో? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మా తమ్ముడు రాములు అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు, నేను ఒకదాన్ని. ఇలా పిల్లల సేవ చేయబట్టి ఉండడు. ఇప్పుడు రమేష్ కి ఎంతమంది పిల్లలు? 3. ఆడపిల్లలు, మగ పిల్లలు? 2 మొగోళ్ళు, ఒక అమ్మాయి, ఆడపిల్ల. ఎంత ఉంటుందమ్మా వయసు? ఏముంది? వాళ్ళు ఏం చదువుతున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు మా పెద్ద పిల్లగాడికి అయితే సాయి చేయాలంటారు, 10 ఉన్నాయి. ఆ పిల్లకేమో 8 ఏళ్ళు ఉన్నాయి. ఇక పిల్లగాడికి, చిన్న పిల్లగాడికి 4 ఏళ్ళు ఉన్నాయి. మా తమ్ముడు వచ్చింది. ఇప్పుడు ఆ రోజు చనిపోయినప్పుడు మీకేమని చెప్పింది సౌమ్య? ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి అందరికి చెప్పిందని అన్నారు. అంతకన్నా ముందు 2 సార్లు వచ్చింది సార్. హార్ట్ అటాక్ వచ్చింది 2 సార్లు వచ్చింది. దాకుండా సోగొండ పోయినరు, కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ చేయించారు సార్. తర్వాత ఇప్పుడు ఎవరైతే రమేష్ వాళ్ళ తమ్ముడు ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఇజ్రాయెల్ నుంచి ఆయన చెప్పిన తర్వాతనే వాళ్ళు పోస్ట్ మార్టం విషయంలో మళ్ళీ అది బొందదొవ్వి అది రమేష్ ని బయటకు తీసి పోస్ట్ మార్టం పంపిస్తే ఇది హత్య చేసిరు అని చెప్పేసి బయటపడ్డది. సో ఇది విన్నాక మరి మీరు ఏమంటారమ్మా? నేను అంటున్నా కదా, నా బిడ్డ తప్పు నేను చెప్పుకునగలగలేదు కదా సార్. నేను చెప్పిన మీరు నమ్ముతారా? ఇక్కడ వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడే వచ్చిర్రు, రమేష్ వాళ్ళ తండ్రి. ఒకసారి వాడితో మాట్లాడదాం. అంకుల్, ఇప్పుడు రమేష్ చనిపోయినాడు, సౌమ్య చంపిందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ పోలీస్ అధికారులు సౌమ్యనే ఇదంతా చేపించింది, సౌమ్యనే చంపేపించింది అని చెప్పేసి చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. మా సెకండ్ సారి పోయినప్పుడు రక్తం చిక్కగా ఉన్నది. రక్తము
రక్తం పలచబడేందుకు గోళీలు ఇచ్చిండు, వాడుతున్నాడు. ఉమ్, ఇప్పటిదాకా వాడుతున్నాడు. ఉమ్, ఆ నిద్రలో ఎట్లా వచ్చిందో ఉమ్. ఎవరికి ఇక కొట్టుకుంటే మనకు అందరికి మూలంగానే తెలుస్తుండే. అది నిద్రగా ఆటోమేటిక్గా వచ్చేసింది, అది ఎటు తెలియలేదు. ఇప్పుడు మీరేమో ఇంత కాన్ఫిడెంట్ గా అది హార్ట్ అటాక్ వచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మీకు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఇద్దరు. ఏమేం పేరు వాళ్ళది? కేదారి రమేష్. కేదారి రమేష్. సో కేదారి ఇజ్రాయెల్లో ఉన్నాడు. కేదారికి అనుమానం వచ్చిన తర్వాత మా అన్న అట్లా చనిపోయేటోడు కాదు అని చెప్పేసి ఆయనకి తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఇది రమేష్ చచ్చిపోవడం అయితే మేము నమ్ముతలేము, ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి అన్న తర్వాతనే మీరు పోస్ట్ మార్టం ని కూడా చేయించారు. ఏదైతే ఆ బొంద పెట్టిన తర్వాత ఆ బాడీని తీసి మళ్ళీ మీరు పోస్ట్ మార్టం చేయించారు. ఎందుకు చేయవలసి వచ్చింది మరి ఒకవేళ అట్లా అనుకుంటే మీరు మీరు మాట్లాడుతున్న విషయంలో? ఇజ్రాయెల్ నుంచి అక్కడ మా చుట్టాలు ఉంటారు కదా, మా మేనమామ, ఉమ్, మా వదిన కొడుకు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఒత్తిడి చేసి తీపిచ్చారు. ఒత్తిడి చేసి తీపిచ్చారు. తీపిచ్చారు. ఆ, ఆ ఒత్తిడి వల్ల తీపిచ్చి అది రిపోర్ట్ రాకనే ముందే మా అరెస్ట్ చేసిర్రు. మా కోడల్ని ఉమ్. అరెస్ట్ చేసి మొత్తం టార్చర్ టార్చర్ పెడితే ఒప్పుకున్నదట. ఉమ్. ఒప్పుకుంటే ఇప్పుడు కిల్లకి పోయింది. ఆహా! ఇక్కడ టార్చర్ చేయాల్సిన అవసరం పోలీసులకు లేదు. ఇప్పుడు మీరెవరైతే మీ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేమో ఒక రకంగా చెప్తా ఉన్నారు. పోలీసులు ఒక రకంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో, ఇక్కడ మీ కోడలు తప్పు చేసిందా? తప్పు చేయలేదా? అంటే మీరేం చెప్తారు? తప్పు చేయలేదు. తప్పు చేయలేదు. తప్పు చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ రమేష్‌ని చంపడానికి సుఫారీ గూడా 35,000 వేరే వాళ్ళకిచ్చిర్రు. ఒక 5గురికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మీరేం చెప్తారు? లేదు, అది అబద్ధం. 30,000 దాని దగ్గర ఉంటే ఇట్లా అబద్ధం అది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరంని అమ్మేసి మరి ఆ డబ్బులు తాకట్టు పెట్టి ఆమె డబ్బులు అయితే ఇచ్చింది వాళ్ళకి అని చెప్పేసి చెప్పారు. మరి ఇదేమంటారు మరి? ఈ అబద్ధం, ఇది అంతవరకు నిజం కాదు. ఆమెకు ఈ ఉంగరం డబ్బులు లేదు. ఇచ్చింది డబ్బులు ఇచ్చింది నిజం కాదు. అది అవన్నీ వాళ్ళంతా డ్రామా ఆడేది అంతే. అవునండి. ఇప్పుడు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మరి పోలీసులు ఆడింది కూడా డ్రామా అని మీరు అంటారా ఏంది? ఇక పోలీసులకు ఏమన్నా అందిస్తే ఎవరు అందిస్తారు? పోలీసులకి ఏమన్నా అందిస్తే ఇట్లా మాట్లాడతారని మీరు అంటుంది. ఎవరైతే మీ చెల్లెనే కావచ్చు, మీ అక్కనే కావచ్చు అంటున్నారు. పోలీసులు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పోలీసులకి ఏమన్నా డబ్బులు పోయినాయని మీరు అంటున్నారా మీరు? అనుకుంటున్నాం. ఎవరిచ్చిర్రు అనుకుంటున్నారు? ఊరికే ఇజ్రాయెల్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు రమేష్‌కి ఎవరైతే మీ కొడుకు పేరు ఏం పేరు అన్నారు? కేదారి. కేదారికి, రమేష్‌కి ఏమన్నా మనస్పర్ధలు ఏమన్నా ఉన్నాయా మరి? మనస్పర్ధలు లేవు. ఆ! అంతకు ముందు ఉంటే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు చేతి తిరిగిపోయింది ఎవరిది? రమేష్‌ది. రమేష్‌ది. ఆ! అప్పుడు దవాఖాన ఉంటే ఒక చిన్న మాట కూడా ఫోన్ చేసి మాట్లాడలేడు. హ్మ్. అన్న ఏమైంది ఏం కథ అని 3-4 రోజులు తిరిగింది దవాఖానలో. హ్మ్. నెల రోజులు లీవ్ పెట్టుకుని ఉన్నాడు. అంటే అప్పుడు జరిగినప్పుడు ఎప్పుడు కూడా కాల్ చేయలే. కాల్ చేయండి కాల్ చేయలే గానీ ఇదంతా కూడా కేదారి ఏపిచ్చిండని మీరు అంటున్నారు. అంతేనా? అంతే అనుకుంటున్నాం. అసలు విచిత్రంగా ఉందండి ఇక్కడ. సినిమా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్రముఖ ఛానల్స్‌లలో మనం చూసినప్పుడు అసలేం జరిగిందనే దాని గురించి మనం ప్రతిదీ డీటెయిల్‌గా అసలేం జరిగింది అనేది ప్రాపర్‌గా తెలుసుకొని వద్దామని చెప్పేసి మనం ఇవాళ వీళ్ళింటిని కూడా ఇవాళ మనం కదిలించడం జరిగింది. ఎవరైతే సౌమ్య వాళ్ళ తల్లిగారితోని మనం మాట్లాడినాం. దాంతో పాటు ఇక్కడ రమేష్ గారి తండ్రితోని మాట్లాడినప్పుడు ఒకే రకమైనటువంటి సమాధానం వస్తా ఉంది. దీంట్లో ఎవరైతే కేదారి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమేష్‌కి అన్నదమ్ములు. సో, అతను ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఇజ్రాయెల్‌లో అతను పని నిమిత్తం అయితే అక్కడ చేసుకుంటా ఉన్నారు. రమేష్ చనిపోయిన తర్వాత ఇక్కడున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఇక్కడ రమేష్ ఈ రకంగా చనిపోయేవాడు కాదు. ఎందుకంటే తను చాలా మంచిగున్నాడు, చాలా స్ట్రాంగున్నాడు. ఇక్కడ ఏదో తేడా కొడుతుందని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే కేదారి రంగంలో దిగడం జరిగింది. ఒక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారా? మరి ఏం చేసిర్రో ఒక ఫిర్యాదు మేరకైతే పూడ్చిపెట్టినటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని ఆ బొందలోంచి తీసుకొని ఇవాళ ఏవైతే నిజామాబాద్ శవ పంచనామాకి సంబంధించినటువంటి కార్యక్రమానికైతే వాళ్ళు పంపించడం జరిగింది. సో, పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా రమేష్‌నైతే స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేయడం జరిగింది. దాంతో పాటు ఇది హత్యగానే పరిగణించాలా, ఇది ఎలాంటి హార్ట్ అటాక్ కాదు అని చెప్పేసి కూడా మనం సోషల్ మీడియాలో ఇవాళ కొన్ని పోస్టులు కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఒక వర్షన్ చెప్తే ఇలా సోషల్ మీడియాలో మాత్రం ఒక వేరే వేరే రకమైనటువంటి విషయం అనేది ఇలా సోషల్ మీడియాలోకి బయటకెళ్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. వీడియోలు చూసిర్రా? మీ గురించి ఏమొస్తా ఉంది? మీ ఇంటి గురించి ఏమొస్తుంది అనేది? అది వాస్తవమా? అవాస్తవమా వాళ్ళు చెప్పేది? అబద్ధం అదంతా.
ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడిరామా? అంటే ఇప్పటి వరకు మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక ప్రాపర్ గా తెలుసుకోవాలి. ఎవరైనా కూడా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. డీసెల్ రోజు డీసెల్ చచ్చిపోయిన తర్వాత డీసెల్ రోజు అది తీసుకుపోయారు కదా, తీసుకుపోయినాక వచ్చిరట 2-3 యానాలు వచ్చినాయట. ఆ, నేను ఇంట్లో కూర్చున్నా, ఆ, నాకు వెళ్ళ బుద్ధి కాలే, ఉమ్, నేను వాళ్ళకి ఏం జవాబు చెప్పలేదు. ఓకే. కానీ చెప్పాల్సింది కదా. ఇప్పుడు మీరు ఎవరన్నా వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మీ బాధ్యతగా మీరు చెప్పాల్సింది కదా. వేసుకుంటూనే ఉన్నా, ఆ, ఆడికి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారు. ఆ. ఇప్పుడు మీరు చెప్పలేరు కాబట్టి ఇలా మీరు చెప్పే వర్షన్ అనేది మాకు ఒక రకంగా ఉంది. మీరు విన్న వర్షన్ ఏమో ఇంకొక రకంగా ఉంది. సో మీరు చెప్పుంటే అయిపోయేదని నేను అంటున్నా. అక్కడి నుంచి అటే వెళ్ళారు. అక్కడ నుంచి అటే వెళ్ళిపోయారు. అటే సో ఇక్కడ నుంచి బాడీని ఎంత ఎంత దూరం అంటే ఎక్కడ పూడ్చిపెట్టారు మీరు? మస్తు దూరం ఉంటుంది, బిల్డింగ్ అవుతా చాలా దూరం ఉంటుందా? చాలా దూరం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే ఒక నలుగురు ఐదుగురు కూడా సుపారీ తీసుకొని వాళ్ళు 35,000 తీసుకొని ఇదంతా చేద్దామని అనుకున్నారు. కానీ ఎవరు రెస్పాండ్ కాకపోయేసరికి ఎవరైతే సౌమ్యతో పాటు ఎవరైతే దిలీప్ అనే ఒక వ్యక్తి గురించి, సో దిలీప్ గురించి మీకు ఏమన్నా తెలుసా? ఎప్పుడన్నా వచ్చిపోయేవాడా ఇక్కడికి? రాలేదు, మనం ఆయన మన గుర్తే లేదు. ఈ ఇంటర్గేషన్ పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడే ఉమ్. పేరు వాట్సాప్లలో వస్తాయి కదా, అప్పుడే విన్నా పేరు. అంతే, అప్పుడే విన్నారు. అప్పుడే ఇప్పుడు రమేష్ ఏ రోజు చనిపోవడం జరిగింది? 20 తారీఖు 20 తారీఖు చనిపోయాడు. డిసెంబర్ 20కి చనిపోయాడు. డిసెంబర్ 20. డిసెంబర్ 20కి చనిపోయాడు. ఎప్పుడు మీకు అనుమానం వచ్చింది? మీ కొడుక్కి కావచ్చు, లేకపోతే మీ అందరికి ఎప్పుడు తెలిసింది ఈ విషయం? తెల్లారి ఆ, పొద్దున 6 గంటలకు. ఆహా. అప్పుడు అప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఆయన చనిపోయినప్పుడు ఎవరెవరు ఉన్నారు? నేను అందరం తిన్నాం ఆ? ఇక్కడ, అన్నము అందరం మొత్తం నైట్కు అందరం కూర్చుండి తిన్నాం. తిన్నారు. తిని నేను ఈ పక్క రూమ్లో వండుకుంటా. ఓకే. ఉమ్. ఉమ్. వాళ్ళేమో భార్య, భర్త, చిన్న కొడుకు, ఉమ్. ముగ్గురు ఒక దాంట్లో పడ్డారు. ఓకే. ఇంకా ఇద్దరు మన్మరాలు, వీళ్ళు ఇక్కడ రూమ్లో ఓకే. ఆ రోజు వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మరి ఆ రోజు చనిపోయిన విషయం గురించి మీరు మాట్లాడుకుంటే ఇక్కడ క్లారిటీగా ఆలోచించండి. ఇది నైట్ టైంలోనే జరిగింది. అంతేనా? నైట్ టైంలో జరిగింది. మీకు మార్నింగ్ టైంలో ఇది తెలిసింది. మరి మార్నింగ్ వరకు సౌమ్య ఎందుకు మీకు చెప్పలేదు? చెప్పాలి కదా. అంటే ఆయన కదులుతలేడు, చేస్తలేడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత డైలీ నన్ను లేపకు, ఆ, పొద్దున లేపు, నాకు టైం 6-6:30 ఉంటుంది, ఉమ్. అప్పుడే లేపు అంటుండే. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఓకే. అప్పటి నుంచి ఉంది. ఉంది. కానీ అది ఎలా సౌమ్యకి ప్లస్ అయింది. అది ఎలా సౌమ్యకి ప్లస్ అయింది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో క్లారిటీగా పోలీస్ అన్నలు కరెక్ట్ ఉంటేనే ఏదైనా చెప్తారు, లేకపోతే చెప్పారు. సో సౌమ్య ఇక్కడ సుఫారీ గ్యాంగ్ తో చేతులు కలపడం వాస్తవం. దాంతో పాటు తనే ఇవాళ ఈ హత్య అయితే చేసిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు మరి? అదైతే నేను నమ్మరు. నమ్మ. ఓకే. ఒకవేళ సౌమ్య తప్పే చేయకపోతే సౌమ్యని ఎందుకు కిల్లాకి తీసుకుపోతారు? అది దానికి సమాధానం? అది నాకు తెలియదు ఇక అది. మొత్తంగా అంటే మీకు ఒక రైట్ ఉంటది కదా, మీకు ఒక అడిగే అధికారం ఉంటది కదా, మా కూతుర్ని మీరు ఎందుకు తీసుకోబోతున్నారు అని చెప్పేసి. అడిగితే సార్ ఏమంటారు, నువ్వు ఎక్కదక్క మాట్లాడితే నిన్ను సుగా కిల్లలు వేస్తామమ్మా, 3 లక్షలు ఇస్తే నిన్ను కిల్లలు వేయమన్నారు. ఉమ్, నన్ను సుగా ఉమ్, నీ బిడ్డతో పాటు నువ్వున్నావు అన్నారు. ఉమ్, ఏం చెప్పాలి వాళ్ళకు? ఉమ్. పోలీసు వాళ్ళకు ఏం మనం? ఎవరన్నారు మీకు 3 లక్షలు ఇస్తే మిమ్మల్ని కూడా లోపడేసేస్తా అని చెప్పేసి? ఇవాళ పేరు పోలీసులు అన్నారా మీకు? మా తరఫున ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఆ మనిషి ఇల్లు పోలీసు వాళ్ళంతా అన్నారు సార్. ఓకే. ఇది ఎందుకు ఇస్తారు సార్? ఇదేమిటికి ఇస్తారు? ఇప్పుడు అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ డిసీజెస్ ఉంటాయి. ఇది కామన్ అండి. ఇది ఇయ్యడం అనేది మీరు పక్కకు పెట్టండి. కానీ ఇక్కడ సౌమ్యనే ఇదంతా చేసిరు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఆ రకంగా చెప్తా ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు దీనికి? సార్ నేను ఒకటే మాట చెప్తా, ఆ, అది దొంగ లంగ లంజ. ఆ, నా బిడ్డ అయినా సరే నేను ఆ. దొంగ లంగ అన్ని నిందలు మోసింది. ఉమ్. దాని ఏంది ఒక సావు మిగిలింది, పానం మిగిలింది. ఉమ్. ఆ పానం పెట్టి బేఫికర్ ఇక, అంతకు మించి ఏమి లేదు ఇక. ఇప్పుడు ఎక్కడ చేస్తుంది మీ కూతురు? ఎక్కడ చేస్తుండే పని? టీచర్ పని? ఒకసారి 6-8-9 నెలలు చేసింది కాకతీయలో. ఎక్కడ? కాకతీయలో చేసిరా? కాకతీయలో చేసింది. ఈ పిల్లగాడికి పానం మంచిగా లేకపోగానే ఒక పరి ఆపరేషన్ అయింది, కిడ్నీలో రాళ్ళైతే ఇక ఆపరేషన్ కొంత అటంతటమే పోయింది. మరి యాక్సిడెంట్ అయింది, ఇక ఆపరేషన్ మొత్తం బంద్ పెట్టేసింది. ఇప్పుడు కాలేజ్ కావచ్చు, స్కూల్ టీచర్ గా తను చేసిందా సౌమ్య? చేసింది. ఇప్పుడు మీ కోడలే కదా సౌమ్య? చేసింది. ఎన్ని నెలలు చేసారు?
8 నెలలేమో చేసాం. 8 నెలలు చేసారు. ఎట్లా ఎట్లా వెళ్తుండే తను డైలీ వెళ్ళాలా రావాలని అనుకుంటే? పిల్లగాళ్ళతోని పోతుండే. బస్ వస్తుండేనా ఇక్కడికి? ఇక్కడికి వస్తది బస్సు. ఆహా. పిల్లగాళ్ళతోని పోతే పిల్లగాళ్ళతోనే వస్తుండే. ఓకే. ఇప్పుడు పిల్లలు కూడా అక్కడనే చదువుతారు. అక్కడనే చదువుతారు. ఓకే. సో అప్పుడు చదువుతున్న టైంలో లేకపోతే ఎవరైతే టీచింగ్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఇట్లాంటి మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే ఇట్లా ఒక ఒక పర్సన్‌తోని ఇట్లా ఇట్లా ఉంది, లేకపోతే ఒక మనిషితోని ఇట్లా గొడవలు వస్తున్నాయని చెప్పేసి మీకు ఎప్పుడన్నా మీకు ఉంటది కదా వినికిడి. ఎప్పుడు అనలేదు. ఈ కిడ్నీల రాళ్ళైతే వాడిని అప్పటి నుంచి బంద్ చేసింది. బంద్ చేస్తే ఈడే మావాడు అంటుండు, "నువ్వు డ్యూటీ బంద్ చేసి నేను ఒక్కడినే ఎట్లా ఎంతగాని చేయాలా? డ్యూటీ ఎందుకు బంద్ చేసినావు" అంటే, "నీ పని వాళ్ళు చూసుకుంటారు. ఈడ దవాఖానకి పట్టుకపోడు చేసుకోపోడు. నేను పోను చదువు చెప్పబోను. నిన్ను నీ నీ పనమే మంచిగా లేదు." అంటే ఇప్పుడు ఈ చదువు చెప్పే టైంలో కూడా రమేష్ ఒక 2, 3 సార్ల తనకి చెప్పిర్రంట. "నువ్వు ఇట్లాంటి కథలు పడకు" అని చెప్పేసి కూడా తను మందలించిండు అని చెప్పి బయట చెప్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం? అది రమేష్‌కే అడగాల. మనకు తెలవదు ఇక. మీరు ఇంట్లో ఉంటారు కదా! మీకు కనీసం తెలుస్తది కదా! ఇట్లా మీరు మంచి చెడు చెప్తారు కదా! చెప్పలేడు. ఎప్పుడు చెప్పలేడు. అట్లా ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు చెప్పలేడు. ఓకే. సో ఫైనల్‌గా తను హార్ట్ అటాక్ తోనే చనిపోయిండని మీరు అనుకుంటున్నారా? హార్ట్ అటాకేనా ఇంకేమన్నానా? హార్ట్ అటాకు, హ్మ్. రక్తం హ్మ్. సరఫరా కాక సరఫరా కాకనే చనిపోయాడు. చనిపోయాడు. మరి ఇప్పుడు ఎవరైతే సౌమ్య మీ కోడలు తప్పు చేయలేదని మీరు ఇంత బలంగా నమ్ముతున్నారు. మరి సౌమ్య కోసం మీరేమన్నా ఫైట్ చేస్తున్నారా? మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా లేదా మరి? ఏం చేస్తావు బయటకు? ఆ! 10 లక్షలు, 20 లక్షలు ఏడికెళ్తావు? ఆ! ఉండని. చేసిందుంటే గుర్తది గురని. హ్మ్. చేయనిదుంటే హ్మ్. ఎళ్తది. అవును. ఆ! హ్మ్. చేసిందుంటే గుర్తు అన్ననే గుర్తది. రమేష్ చనిపోయిన తర్వాత మరి మీ కొడుకు వచ్చిండా? మరి కేదారి వచ్చిండా చావుకి? రాలేడు. చావుకి రాలేడు. చచ్చిపోయిండని తెల్లారి తెలిసింది కదా. హ్మ్. ఫోన్ చేసిండు. అదే రోజు చేసినాం శనివారం. కులస్తులు చేసిర్రు, నేను చేసిన. హ్మ్. మరి ఇది ఏదైనా ప్రాబ్లం అయిందా ఎట్లా అంటే, "ఏం కాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది" హ్మ్. అని చెప్పినాం. హ్మ్. చెప్తే ఏమన్నా అయితే పోనీ మరి కూల్చేది, మరి ఏదో కార్యక్రమం కానియ్యేది హ్మ్. అంటే కానిచ్చినాం. వాళ్ళు చెప్తేనే ఆహా! ఇప్పుడు అంత్యక్రియలకైతే ఒక్కానొక అన్ననే గావచ్చు, తమ్ముడే గావచ్చు ఆయన రావాలా గదా! ఎందుకు రాలేదాయన? చెప్తున్నా. ఆ! ఏదైందో అది అయిపోయింది. హ్మ్. చచ్చిండు. తిరిగి రాడు అంటే నేనన్నా. అంటే కూలిపోయిర్రు మరి మాకు కులస్తులు కు అందరూ కలిపి కులస్తులందరూ కలిసి మరి చేసేద్దాం పొద్దుపోతది అని చేసి అనంగా చుట్టాలు బిట్టాలు వచ్చిందాకా 3 కొట్టిందాక ఉంచినాం. హ్మ్. 3 కొట్టినాక ఉంచినాక చుట్టాలన్నా అనద్దా మరి, ఇది డౌట్ ఉన్నది. మరి కూర్చోద్దు. ఖచ్చితంగా ఉండబోతు అనాలి కదా కులమోళ్ళని. ఒక కులమోళ్ళు అంటున్నారు. చుట్టాలు వాళ్ళు ఒత్తిడి చేస్తే పంపిస్తుంటిమి. హ్మ్. ఏం కాదు పెట్టేద్దామని పెట్టేసాం. కేదార్ ఎందుకు రాలేదు చావుకి? కేదారి నేను రాను పెట్టేయ్యిర్రి. ఎందుకు రానన్నాడు? నాకు వీలు కాదు, వీలు గాదు. నేను రాను హ్మ్. అన్నాడు. అంటే చివరి చూపు కోసం ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆళ్ళ అన్న కావచ్చు, లేకపోతే ఆళ్ళ తమ్ముడు కోసం ఖచ్చితంగా కేదార్ రావాలి. ఎందుకు రాలేదంటారు? ఎందుకు వీలు కాలేదంట? అంత పెద్ద పనేముందంటారు? ఏమో ఏం పెద్ద పనేమో నేను రాను. ఆ! మీరే చేసేది. చేసేసి కార్యక్రమం చేసేది నేను రాను. నువ్వు ఇయ్యాల కాదురా, రేపు రా, ఎల్లుండి రా. గ్లాసులో పెట్టి ఉంచుతాము అంటే, నేను రాను. మీరు 2 రోజులు ఆపడానికి కూడా మీరు సిద్ధంగా ఉండేనా? సిద్ధంగా ఉన్నాం. హ్మ్. గ్లాసులో పెట్టి ఉంచుతాము. హ్మ్. రా అని హ్మ్. నేనన్నా, కులస్తులు అన్నారు. అయినా కానీ నాకు రాకడ కాదు పెట్టేయ్యిర్రి అన్నాడు. హ్మ్. పెట్టేసినాం ఇక. అంత పెద్ద పని ఏమున్నది మరి. ఇప్పుడు అదంతా అయిన తర్వాత మళ్ళీ మీకు కేదారి ఫోన్ చేసిండా మరి? నాన్న ఎట్లున్నావు? ఏం కథ అని? ఎన్నడూ చేయలేదు. నిన్న చేసిండు. నిన్న చేసి ఏమన్నాడు? నిన్న చేసిండు. కలిసిమెలిసి ఉండుర్రిగా. హ్మ్. ఆళ్ళను ఇగ దొరికిర్రుగా ఆళ్ళు దొంగలు. హ్మ్. ఆళ్ళను కిల్లలకు పంపించేద్దాం. హ్మ్. ఇక పిల్లగాళ్ళని నువ్వే చూసుకో. హ్మ్. మా చిన్న కోడలు. మా హ్మ్. చిన్న కోడలు ఇద్దరు చూసుకుంటారు. ఆళ్ళని తోలేయి ఇగ మనం బతుకుదాము అని. నువ్వేం బతికిత్తవురా? ఆడపిల్ల ఆడోళ్ళు లేనిది ఓళ్ళు పెద్ద అది జేత్తరు. స్కూల్‌లోకి నేను మగ స్నానం చేసి తోలేత్తనా? ఆళ్ళు ఆగుతారా నాతోని హ్మ్. ఆగుతారా? హ్మ్. హ్మ్. ఈమెను ఉండొద్దన్నాడు. ఈమెను ఉండొద్దన్నా. ఉండొద్దంటే ఉండుడే. పిల్లల్ని పోతం చేయాల.
పొద్దుగల పూట వంట చేసి నాకు వంట చేయొచ్చు, కూర చేయొచ్చు, అన్నీ దుబాయ్‌లో అన్నీ చేసుకొని బతికినోడిని. ఇప్పుడు మీరు ఇద్దరే ఉంటున్నారా? మీరిద్దరే? ఇద్దరం ఉంటున్నాం. హ్మ్. ముగ్గురు పిల్లగాళ్ళు అంతే. అంతే ఇగ. హ్మ్. ఈ నాతోనైతే స్కూల్‌కి తోలేతందుకు చేత కాదు. హ్మ్. కాకపోతే అండి పెడితే తింటారు. అందుకే మీ అక్కని ఇక్కడ పెట్టుకున్నారా చెల్లెని? ఇక్కడ పెట్టుకున్నాం. హ్మ్. ఉండొద్దన్నాడు. మా కేదారి నిన్న ఫోన్ చేసి తోలేయి. హ్మ్. ఇంట్లో వాళ్ళని ఉంచుకోకు. హ్మ్. ఇక్కడనే ఇది కేదారిదా ఇది ఇల్లు? ఈ ఇల్లు? ఆహా! ఎవరెవరు ఉంటారు ఈ ఇంట్లో? ఆళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లలు. హుహు. ఎప్పుడు పోయిండు ఇజ్రాయెల్ ఎప్పుడు పోయిండు కేదారి? ఇజ్రాయలీ సంవత్సరం మీద పోయిన దసరాకు పోయిండు. ఈ దసరాకు అంటే దగ్గర దగ్గర సంవత్సరంన్నర. సంవత్సరంన్నర హ్మ్. అయితుంది. ఇక నిన్న ఫోన్ చేసి అంటే, హ్మ్. లేదురా ఉండని, పిల్లగాళ్ళు వినరు నాకు, వాళ్ళు స్కూల్‌కి పోరు. ఈ స్కూల్ పాడైపోతది. అంటే నా భార్య చేస్తది అన్నాడు. హ్మ్. నీ భార్య ఏది వాళ్ళు చేయరు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే 2,00,00,000 అదేదైతే హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఒకవేళ చనిపోతే 2,00,00,000 రూపాయలు వస్తాయి రమేష్‌కి. సో, ఆ 2,00,00,000 గురించే ఇదంతా కూడా చేసిర్రు. ఒక సుఫారీ గ్యాంగ్‌తో చేతులు కలిపి అతన్ని చంపేస్తే ఇటు ప్రియుడితోనుండొచ్చు, ఇటిక్కడ ఎవరైతే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి రమేష్ ఇక్కడుండడు. ఆ 2,00,00,000తోని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇదంతా తెలుస్తుంది. సో, దీని గురించి ఏం చెప్తారు? 2,00,00,000 ఇన్సిడెంట్ గురించి ఎవరైనా వచ్చిర్రా మరి దాని గురించి ఇస్తామని చెప్పేసి? నిన్న వచ్చిర్రు. నిన్నొచ్చిర్రు. 2,00,00,000 అనలే ఏమనలే. హ్మ్. ఇన్సూరెన్స్ కట్టిండు హ్మ్. అని పేరు రాసుకపోయిండు పిల్లగాళ్ళయి. హుహుహు. పిల్లగాళ్ళయి రాసుకపోయిండు అంతే. హ్మ్. ఇక ఏం చెప్పలేడు అతను. ఒకవేళ చనిపోతే ఎంతొస్తది రమేష్‌కి? మాకు తెలవదు ఇగ ఎంత కట్టిండు, ఎంతొస్తది మనకు తెలవదు. తెలవది. తెలవది. మనకేం తెలుసు? హ్మ్. అదే కట్టేటప్పుడు చెప్తే మనకు గుర్తుంటుండే. గుర్తుంటది. ఆ! కానీ ఈడ 2,00,00,000 అని చెప్పేసి బయట ప్రచారం నడుస్తుంది. మరి ఆ 2,00,00,000 గురించి మీరేం జెప్తారు? ఆ 2,00,00,000 వస్తాయా? లేకపోతే ఇంకెక్కువ వచ్చేటివున్నాయా? తక్కువ వచ్చేటిదుందా ఏమన్నా? ఇది చనిపోయిండు కాబట్టి. 10,00,000 వచ్చినా తెలవది. హ్మ్. 5,00,000 వచ్చేది తెలవదు. హ్మ్. 2,000 వచ్చేది తెలవదు నాకు. ఇప్పుడు ఈ 2,00,00,000 అని చెప్పేసి ఎవరు జెప్పిర్రు మరి బయట? బయట ఎవలు చెప్పిర్రేమో తెలవదు మరి నాకు. మంది ఏదో ఒకటి ఏది పుట్టిత్తుర్రు, హ్మ్. ఏం కథో తెలవది. యాహ్! మనకు ఎన్ని అత్తయి, ఎన్ని కట్టిండు, అది కట్టింది కూడా మనకు తెలవదు. కట్టింది కూడా తెలవదు. హ్మ్. సో, ఇది మొత్తానికి ఇక్కడ వర్షన్ ఏ రకంగా ఉంది అనేది మీకు క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో హెల్త్‌కి సంబంధించి ఒకవేళ చనిపోతే 2,00,00,000 వస్తాయి కాబట్టే ప్రియుడితో పక్కా ప్రణాళికతోనే ఇదంతా కూడా హత్య చేశారు అని చెప్పేసి ఇవాళ ఈ కథ కూడా మలిగింది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో మనకు కొన్ని పోస్ట్‌లయితే వైరల్ అయితా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఈ వర్షన్ అనేది చానా రాంగ్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తా ఉంది. సో, ఎవరైతే తెలుసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ప్రచారం చేసేవాళ్ళు ఖచ్చితంగా మా పర్మిషన్ తీసుకొని దాంతో పాటు మాకు అడిగితేనే గదా మేము చెప్తామని చెప్పేసి వాళ్ళైతే ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. సో, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా రమేష్ దాంతో పాటు కేదార్‌కి సంబంధించినటువంటి ఇంటి గురించి మనం ప్రాపర్‌గా తెలుసుకుంటే ఒకసారి ఇటు రండి. ఇది రమేష్ ఇల్లు ఇది. ఇది ఏదైతే ఉందో ఇది రమేష్‌కి సంబంధించినటువంటి ఇల్లు. సో, దాంతో పాటు ఇక్కడున్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది కేదారి. సో, వాళ్ళ తమ్ముడు కేదారి ఎవరైతే ఉన్నారో తను ఇజ్రాయెల్‌లో అయితే ఉంటారు. సో, ఎట్లన్నా ఇంటికెటన్నా బయటకెళ్ళినప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తా ఉంటది. ఎందుకంటే దొంగల బీభత్సం అనేది చాలా ఎక్కువుంది కాబట్టే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్‌లో ఇదైతే పూర్తిగా పెట్టినారు. కాకపోతే ఇది రన్నింగ్ పొజిషన్‌లో ఉందా? లేకపోతే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సీసీ కెమెరాస్ కనీసం సర్వీస్ చేయలేని పరిస్థితిలోనే మీరొక్కసారి ఇక్కడి నుంచి వచ్చి చూస్తే ఇక్కడ ఎవరొస్తున్నారు? ఎవరు పోతున్నారు? అనే దాని గురించి క్లారిటీ లేకుండా బూజు పట్టిపోయింది ఉంది. దాంతో పాటు ఇక్కడ కేదారికి సంబంధించినటువంటి ఇంటిని చూస్తే మీరక్కడ చానా క్లారిటీగా ఉన్నాయి. అక్కడ కెమెరాస్ ఎంత క్లారిటీగా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. అంటే ఎట్లా ఉంది అనే దాని గురించి చూస్తే ఈ రకంగా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనతో మాట్లాడడానికి వాళ్ళ తండ్రి ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో, ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి రన్నింగ్ పొజిషన్‌లో ఉన్నాయా? సడెన్‌గా ఉంది. రన్నింగ్‌లో ఉన్నాయి. మరి ఆ రోజు రాత్రి సమయంలోనే ఎవరైతే దిలీప్ అనే ఒక వ్యక్తి కూడా వాళ్ళిద్దరు కలిసే రమేష్‌ని చంపేశారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఈ హత్యకు చేయడానికి గల కారణాలు దాంతో పాటు ఈ సీసీ కెమెరాస్‌లో మరి ఆయన వచ్చినటువంటి దృశ్యాలేమన్నా రికార్డ్ అయినాయా అని చెప్పేసి పోలీసులు అడిగిర్రా? కొండపోయారు అవి. ఆహా! తీసుకపోయారు. ఓకే. హార్డ్ డిస్క్ కూడా మొత్తం తీసుకపోయారు. తీసుకపోయారు. ఆ! ఆ! అలా ఏం ఎళ్ళినాయి ఏం కథ మాకు చెప్పలేదు. ఆ! దాంట్లో ఎళ్ళింది కాబట్టే వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యారని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు కదా! ఆ! ఏమో తెలవదు ఇక. ఆ!
కింద ముందు లేచిపోయింది, ఈ రమేష్ వెనకాల లేచిపోయింది, గవి చూసిండు, కుర్చీలు వేసుకున్నారు, మేము చూపించిండు, చూసినాం మేము అవన్నీ. ఆ రోజు ఆ నైట్ లో ఎవరైనా వచ్చినట్టు మీరు చూసిరా మరి ఆ దాంట్లో వీడియోలో? రాలేరు నైట్లో అయితే ఎవరు రాలేరు, ఎవరు రాలేరు. ఒప్పుకుంటున్నాం సార్. ఒకవేళ తప్పు చేస్తే ఉరిశిక్ష చేయొచ్చు అంటున్నారా? ఆవు ఆ? వెయ్యొచ్చు, తప్పు లేదా? లేదనుకుంటున్నాం మేమైతే. ఆ, నేను అంటున్నాండి, అమ్మ. ఇప్పుడు ఆడు చేతగనడు, ఆడికి 3 సార్లు కాళ్ళు ఇరిగిపోయింది మా ఆ, తమ్ముడికి. ఆ, 30 లక్షలు పెట్టదలిగి దాని చేతుల అధికారం లేదు, ఉమ్, మొగడి చేతుల్లో అధికారం. ఉమ్, ఉం? నేనా ఇట్లున్నా తల్లిని, నా మొగడు ఎన్నడో చచ్చిపోయిండు. ఉమ్, ఉం? నేను ఒక్కదాన్ని బిల్లు చేసుకొని నేను బతుకుతా. ఉమ్. 30 లక్షలు ఇచ్చిందంటే ఇక నేను ఎట్లా నమ్మాలా? నా దగ్గర లేవు, గదని దగ్గర 30 లక్షలు కాదు, 30,000. 30,000 30,000 అన్న టైంకి ఒక ఇప్పుడు ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం నమ్మేసి 35,000 తను వేరే వాళ్ళకి ఇచ్చిరు అని చెప్పి చెప్తున్నారు. ఉంగరం లేదు, ముందే రమేష్ తాకడ పెట్టేసింది అది. రమేష్ మొత్తం పిల్లల ఉంగరాల కాడికెళ్ళి అమ్మ, ఇదంతా నాటకం అంటారా? ఇప్పుడు మీరు చెప్పే వర్షన్ ఒక రకంగా ఉంది, ఇప్పుడు బయట వస్తున్నటువంటి వర్షన్ ఒక రకంగా ఉంది. ఎట్లా అంటారంటే పబ్లిక్ నరం లేని నాలుగ కల్లాడతారు. నేను ఇప్పుడు అంటున్నది లంగా దొంగ అన్నీ ఇక ఉమ్, దాని ఒకటి పానమే మిగిలింది ఇక, అంతకు మించింది నేనేం చెప్పదలుచుకోలేను ఇక. ఉమ్. ఇప్పుడు బయటకు ఎప్పుడు అరెస్ట్ చేసిరు సౌమ్యని పోలీసులు? సండేరం చావైంది, ఆ, ఆదివారం దిశలైంది, ఆ. సోమవారం నాడే పొద్దున్న వచ్చారు. సోమవారం పొద్దున్నే వచ్చారు. ఓకే. ఆ, సోమవారం వచ్చి తోలకపోయినరు, మా అమ్మను కోడల్ని మరలా తోలకొచ్చారు. ఉమ్. తోలకొచ్చారు, బుధవారం నాడు బంధు చూపించారు. బుధవారం రోజు మొన్న. ఇప్పుడు ఇదంతా జరిగే టైంలో మరి సౌమ్యతో మీరు మాట్లాడారు, అమ్మ నువ్వు ఇట్లా చేసినావా, మరి నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసిరా లేదా మరి? వేసింది. ఏమన్నారు? నేను చెయ్యలేదమ్మా, నాకు నువ్వు ఎన్నో అంత అంటే నా మనమడు పెద్ద పిల్లగాడు, ఏడాది పిల్లగాడు, అప్పుడు గొడవలు అయినాయి, ఉమ్, కొట్టిండు. ఉమ్, కొడితే అప్పుడు నా ఇంటికి వచ్చింది, ఉమ్, ఫార్కత్ కాయిదం దాకా సుగా అయింది సార్. ఉమ్, అయినాక సుగా తోలుకొచ్చుకున్నాడు, ఉమ్, మా సర్పంచులతో మెప్పించి తోలుకొచ్చుకున్నాడు. ఉమ్, అయితే పోను కాలని ఉమ్. పిల్లగాడు ఉన్నాడు, పాప వద్దని తోలేసింది. ఇది మొత్తానికి రమేష్ సౌమ్యకి సంబంధించినటువంటి ఏదైతే డెత్ మిస్టరీ అనేది ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఒక రకంగా ఉంటే, మనం ఇక్కడ వీళ్ళింటికి అయితే రావడం జరిగింది. ఇంటికి వచ్చి ఎవరైతే సౌమ్యకి సంబంధించినటువంటి తల్లితో మనం మాట్లాడినాం, దాంతోపాటు రమేష్కి సంబంధించినటువంటి ఎవరైతే కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రితో కూడా మనం మాట్లాడినాం. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు, సౌమ్య ఈ తప్పు చేయలేదు, ఇదంతా కూడా ఏదో ఒకటి జరుగుతా ఉంది. ఎందుకంటే రమేష్‌కి కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా, రమేష్‌కి కాలు ఇరిగినప్పుడు, చేతి ఇరిగినప్పుడు, ఆ చేతి విరిగినప్పుడు కూడా కనీసం ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కనీసం కాల్ చేసి మాట్లాడలేదు. ఇదంతా కూడా అంటే ఏవైతే క్లాషెస్ ఉండడం వల్లే ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. మరి దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం అనే దాని గురించి అయితే పోలీస్ అన్నలు కూడా ఇవాళ చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏసీపీ రాజ్ వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో మనం మాట్లాడుకుంటే, ఎవరైతే 35,000 సుపారీ ఇచ్చినటువంటి సౌమ్య ఒక 5గురితో ఈ ప్రణాళికనైతే రూపొందించుకొని పక్కా ప్లాన్‌తోనైతే చంపుదామని చెప్పేసి ఇదంతా చేశారు. కాకపోతే ఆ స్లీపింగ్ పిల్స్ ఏసిన తర్వాత తను పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత ఎవరైతే సుపారీ గ్యాంగ్‌కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకపోయేసరికంటే ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి దిలీప్‌ని ఆశ్రయించి వాళ్ళిద్దరే ఇదంతా కూడా నైట్ చేశారు అని చెప్పేసి అయితే మనకి పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. కాకపోతే ఈ విషయం కూడా ఇదంతా రాంగ్ అని చెప్పేసి ఎవరైతే సౌమ్య దాంతో పాటు రమేష్‌కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ఏ రకంగా బయటికెళ్ళింది, మరి ఇదంతా ఎవరు చేస్తా ఉన్నారు అనే దాని గురించి అయితే పక్కా క్లారిటీ అయితే రావాలా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.